పోటీ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నా పోటీలుండేది మాత్రం 3 పార్టీలకించి నిలబడ్డ క్యాండిడేట్లేనుల్లా 3 పార్టీల లీడర్ల జోరు చిన్నగా లేదు జూబ్లీ హిల్స్లా రోడ్డు షోలు మూలల మీద మీటింగ్లతోని మస్తు మస్తు ముచ్చట్లు చెప్తుర్రు ఆయతారంతోని ప్రచారం ఒడుస్తుంది మైకులు మూగబోతాయి సోమవారం నాడు నిమ్మలమైతే ఇక మంగళవారం నాడు ఓట్లు పడుడే ఇక ఓట్లకు కాలం దగ్గర పడుతుంది కాబట్టి ఈగింత జోరు పెంచిర్రు మన లీడర్లు ప్రచారాలు కార్నర్ మీటింగులు ఓట్లేయమని అడుగుడు పడిపడిన పార్టీలను తిట్టిపోసుడు అబ్బో చిన్నగా అయితే లేదు పో జూబ్లీ హిల్స్ లో పార్టీల ప్రచారాలు 3 పార్టీల లీడర్లు మునుంబెట్టి తిరుగుతున్నారు పార్టీ పాంప్లెట్లు పట్టుకొని ఇంటింటికి పోయి అడుగుతున్నారు మా పార్టీనే గెలిపియ్యాలని 3-4 వద్దులు రోడ్డు షోలు చేసుకుంటా కార్నర్ మీటింగులు పెట్టుకుంటా పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సారు ఇవాళ విలేకరులని విలువ నంపుకొని గీ ముచ్చట్లు చెప్పిండు. ఈ నగరానికి ఏది మీరు ఇచ్చినా ఒక బహుమతి చెప్పండి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి. మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ 10 సంవత్సరాలు మా పరిపాలన 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన తీసుకోండి. ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం. కేటీఆర్ను కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసిరామని అడుగుతున్న బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని. అప్పుడు కంటోన్మెంట్ను ఎలుగులు చేసినట్టే ఇప్పుడు జూబ్లీ హిల్స్ను చూస్తే అలిగి పూసినట్టు చేస్తామనుకొచ్చిండు సీఎం సారు. అంతేకాదు మాట్లాడుకుంటూనే సీదా కార్ పార్టీలకు సూటి పెట్టిండు ఈ తరీకల. కేసీఆర్ పక్కన చేరి రేపు పార్టీని కబలించడానికి అడ్డం వచ్చేటోళ్ళను కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళను ఒకరొకరిని సాఫ్ చేసుకుంటాను. మొత్తం హిస్టరీ చూడండి. బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు. కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించండి హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఒక ఫైనల్ ఏమంటారు ఇంకొక అడుగు ఉంది గంతే. సీఎం సార్ ఇట్టంటుంటే అంతకంటే ముందుగా హరీష్ రావు సార్ మాట్లాడిన మాటలు గిట్లున్నాయి. ఒక అరాచక ప్రభుత్వం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అరాచకత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగిన అరాచకాలకు జూబ్లీ హిల్స్ ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం కాంగ్రెస్ ను ఓడించకపోతే మరో 3 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. రెండోడు కొట్టుకుంటుంటే మూడోనికి సందు అయినట్టు పువ్వు పార్టీలకు సందు దొరికినట్టు అయింది ఇప్పుడు. వాళ్ళు కాదు వీళ్ళు కాదు జూబ్లీ హిల్స్ లో గెలిచేది మేమే అనేది పువ్వు పార్టీ వాళ్ళు అంటున్న మాట. మేము బీఆర్ఎస్ మీద కోపంతోనే కాంగ్రెస్ పార్టీ కొట్టేసినాం. ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు. అది తీసుకోవడానికి ఇలా మేము బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పించి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు. గిట్లా గల్లీల పొంటి కార్యకర్తల ప్రచారాలు మైకుల ముంగట పెద్ద లీడర్ల ముచ్చట్లు. ఇదిట్టుంటే ఇటు ప్రచారం కూడా ఆఖరికి వచ్చింది. ఐతారం అంబటాలకు 6 గొట్టంగా గల్లీల పొంటి మైకులు మూగబోతాయి. 11వ తారీఖు నాడు ఓట్లు, 14వ తారీఖు నాడు లెక్కింపు. ఓట్లకు ముహూర్తం దగ్గర పడుతుంది, ప్రచారాలకు టైం ఓడుస్తుంది. అందుకనే 3 పార్టీల లీడర్లు మునుం పెట్టి తిరుగుతుర్రబ్బా ఓట్ల కొరకు గల్లీకి. సుజలాం సుఫలాం సస్యశ్యామలాం వందే మాతరం. స్వతంత్ర ఉద్యమాలప్పుడు మన భారతీయుల ఉద్యమ స్ఫూర్తిని నింపేతందుకు రాసుకున్న గేయం వందే మాతరం గీతం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పొద్దుగల వందే మాతరంతోనే బళ్ళు చాలైతే అసొంటి వందే మాతర గీతం పుట్టి 150 ఏళ్లు. అందుకనే మనం కూడా ఒక్కసారి యాద చేసుకుందామని ఈ వార్త పట్టుకొచ్చిన. ఎక్కడిది ఢిల్లీకేంచి గల్లీ దానక ఏడ చూసినా వందే మాతర గీతమే. ఢిల్లీలో ప్రధాని మోదీ సారు వందే మాతర గీతం పాడి 150 ఏళ్ల స్మారక స్టాంపు నాణ్యాన్ని బయటకిడిచిండు. ఒక ఢిల్లీనే కాదు గల్లీకి వాడకు పల్లెకు జిల్లాకు ఏడ చూసినా వందే మాతర గీతమే. ఊరు వాడ పల్లె పట్నం అని తేడా లేకుండా మస్తు సంబరంగా జరుపుకున్నారు వందే మాతర గీతం 150 ఏళ్ల పండుగను. ఊరూరుకు పాటలు పాడు జాతీయ జెండాలు పట్టుకుని జేజేలు కొట్టుడు వందే మాతర గీతాన్ని వాడుకోడు. సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మామూలు పబ్లిక్ కాంచి పెద్దల దానక అందరిదే పని. ఇయ్యాల 150 ఏళ్లు వందే మాతర గీతాన్ని రాసి 1875 నవంబర్ 7వ తారీఖు నాడు బంకించంద్ర చటర్జీ రాసిండు ఈ గీతాన్ని. నా రచనలన్నీ గంగానదిలో కొట్టకపోని గనికి ఒక్క గీతం మాత్రం దేశ పబ్లిక్ మనసులను గెలుచుకునేటి గీతం అవుతుంది అని అప్పుడే చెప్పిండు కూడా. రాసింది ఆయనే గాని బాణీ కట్టింది మాత్రం రవీంద్రనాథ్ ఠాగూరు.
1896లో బాణీ కట్టి కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పెద్ద సభలల్లో వాడితే అప్పటి సంది ఇప్పటి వరకు దినం పాడుకుంటూనే ఉన్నాం మన భారతీయులం అందరం. గంత గొప్ప గీతానికి ఇప్పుడు 150 ఏండ్లు. అందుకనే దేశం అంతా ఈ 150 ఏండ్ల పండుగను మా గొప్పగా చేసుకుంటున్నారు అన్నట్టు. ఓరోకు ఆస్ట్రేలియాతోని మనోళ్ళు ఆడుతున్న క్రికెట్ ఆటల దుమ్ము లేపుతుర్రు. అటు ఇటు అయ్యి ఒక మ్యాచ్ ఓడిపోయారు గాని ఆట ఇంకా 2 మ్యాచ్లలో ఆస్ట్రేలియాను చిత్తు చేసిర్రబ్బా. మళ్ళా శనివారం నాడు ఆఖరి T20 ఆట ఉంటది. అది కూడా గెలిస్తే ఇక సిరీస్ మనకే. మొగోళ్ళు ఇట్లా ఆడుతుంటే అటు ఆడోళ్ళ ఆటల ఏకంగా దునియా కప్పే పట్టుకొచ్చిర్రు మనోళ్ళు అన్నట్లు మన తెలుగు క్రికెటర్లు తెలుగు గడ్డ మీద దిగిర్రు. వాళ్ళ ముచ్చట్లేంటి అరుసుకొనొద్దాం పార్రి. హైదరాబాద్ కు అరుంధతి రెడ్డి, ఆంధ్రాకు శ్రీచరణి ఇద్దరు ఎవరి జాగల కాళ్ళు వచ్చిర్రు దునియా కప్ గెలిచాక మొదటిసారి. శ్రీచరణి అంబడి మిథాలీ రాజు కూడా ఉంది. హైదరాబాద్ శంషాబాద్ గాలి మోటార్ల డిపోలా గిట్ ఎదుర్కొన్నారు అరుంధతి రెడ్డిని. ఆడపిల్లలు దునియా కప్పు కొట్టిన జట్టులో మన తెలంగాణ బిడ్డ అరుంధతి రెడ్డి కూడా ఉన్నదన్నట్టు. తెలంగాణ ఆటల సంఘం చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి సోని బాలాదేవిలు చెల్లబట్టలు కప్పి పూలగుత్తి చేతిలో పెట్టి మస్తు తాలింపు చేశారు. ఆడంక చిన్న సీఎం బట్టి సార్లు కలిస్తే ఆయన సుత మస్తు మెచ్చుకుంటూ ఆట మంచిగా ఆడినామని. ఇటు గాలి మోటార్ దిగి సీదా సీఎం క్యాంప్ ఆఫీస్కి వస్తే గిట్ ఎదుర్కొండు మంత్రి లోకేశం అన్న. శ్రీచరణి మిథాలీ రాజులను లోపలికి తీసుకుపోయినాక సీఎం సార్ సుత అంతే సంబరంగా దగ్గరికి తీసుకొని మెచ్చుకుండు. ఎట్టెట్టాడీలు ఆడేటప్పుడు వాళ్ళకేమన్నా భయం అనిపించిందా అనేటి అన్ని మాట్లాడిలాట గిట్లా కూర్చొని. అటంక క్రికెట్ ఆట ఆడాలని ఎందుకు అనిపించింది, ఆట ఆడేటందుకు ఎవరెనకెంబడి ఉండి నడిపించిలో అన్ని కుల్ల చెప్పింది శ్రీచరణి. చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయ్యింది. యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్ వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. మొదట్లో ఓడిపోతామేమోననేది భయం ఉండేనట. కానీ ఆటంక షెల్లె బాల్తోని ఒక్కొక్కరిని అవుట్ చేసుకుంటూ వచ్చింది. గిట్లా దునియా కప్పు తెచ్చినందుకు షెల్లెను మెచ్చుకుంటే కాదు, గ్రూప్ 1 కొలువు గుంటూరులో 1000 గజాల ఇంటి జాగా 2.5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పింది ఆంధ్ర గవర్నమెంట్. ఆటంక ఎంబడి పట్టుకొచ్చిన టీ షర్టును సీఎం సార్కి ఇచ్చిరు మిథాలీ రాజు, శ్రీచరణి కలిసి. కానీ ఏ మాట కా మాట ఆడపిల్లలైనా ఆడ పులులై కొట్లాడిర్రు, దునియా కప్పును పట్టుకొచ్చిరు మన దేశానికి. మీరు ఎప్పుడైనా గమనించిర్రా, ఎన్నికలు దగ్గర పడుతున్నాయాళ్ళ నాయకుల ఇండ్ల మీద చెక్కింగ్లు అవుతుంటాయి. జనాలకు పంచేతానికి పైసలు దాచుంటారని అనుమానం ఉన్నోళ్ళ ఇండ్లను చెక్కింగ్లు చేస్తుంటారు అధికారులు. ఇగో గిట్లనే పట్నంలో ఉన్న కార్ పార్టీ నాయకుల ఇండ్లలో కూడా చెక్కింగ్లు అయినాయి. ఓట్లు దగ్గర పడుతున్నాయల్లా కారు పార్టీ నాయకుల ఇండ్ల మీద చెక్కింగ్లు అయినాయి. మోతీనగర్ ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారింట్ల, పుకటిపల్లి ఉండే ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు సారింట్ల చెక్కింగ్లు చేసిరు అధికారులు. అయితే ఓట్ల కోసం నోట్లు పంచుదామని డబ్బుల కట్టలు తెచ్చి వీళ్ళ ఇళ్లలో దాచిపెట్టారని అధికారులకు మతలా వచ్చిందట. మరి ఆ ముచ్చట ఎంతవరకు నిజమో ఏమో మనకైతే తెలియదు గాని ముచ్చట చెవిలో పడంగానే ఫ్లయింగ్ స్క్వాడ్లు పోయి ఇల్లంతా ఇంకులాడిర్రు. ప్రతి అర్ర బీర్వా సూట్ కేసులు తనాబిలు అన్ని గాలిచ్చిరు. కానీ ఎక్కడ ఇంత పైకం పట్టుబడలేదట. ఇక ఇదే ముచ్చట మీద ఎమ్మెల్సీ రవీంద్రరావు సార్ మాట్లాడుకుంటే గిట్లా అన్నాడు. ఇక్కడ దొరకకపోతే ఏమైనా పెట్టి అరెస్ట్ చేయాలి. ఇక్కడ బయట నుంచి వచ్చిన నేతలు గాని స్థానిక నేతలను గాని బెదిరించాలి, కేసులు పెట్టాలి, క్షేత్రం నుంచి తరిమించాలి, లేకుండా చేయాలనే ప్రయత్నం నిన్న సాయంత్రం జరిగినట్టుగా తెలుస్తుంది. రవీంద్రనాథ్ గిట్లంటుంటే అటు మర్రి జనార్దన్ రెడ్డి సార్ సర్కారు మీద అగ్గి మీద గుగ్గిలమైండు. మేము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోనే లేవు, అసొంటిది మా ఇండ్ల మీద ఎట్లా పడతారు? ఒకవేళ అనుమానం వచ్చిరే అనుకో, మమ్మల్ని అడిగితే మేము ఏదైనా చూపిస్తాం కదా, సహకరిస్తాం కదా. అట్లా కాకుండా మమ్మల్ని బయట తోలి మీరు ఇంటి మీద పడుడేంది? నా ఇంట్లో ఒక్క పైస లేదు, గివే ఉన్నాయి గొంచపోరే అని మాట్లాడుకొచ్చిండు. ఇవి దొరికినాయి ఇగో పోలీసులకు ఇవి దొరికినాయి అంటారు. ఇవి దొరికినాయి. అదన్నట్లు ఎన్నికల కోడ్ ఉన్నాక సూత ఇంటి మీద పడి దాడులు చేసిరు. కావాలనే సర్కారు వాళ్ళు కారు పార్టీని బదనం చేయ చూస్తారు. ఇదంతా జనం చూస్తూనే ఉన్నారని మాట్లాడుకొచ్చిండు సారు. మొత్తానికి 2 జాగాలలో దోలాడితే ఎక్కడే నోట్ల కట్టలు పట్టుబడలేదట. మరి ఓట్లు దగ్గర పడుతున్నాయాల ఈ చెక్కింగ్ల ముచ్చట ఈడికే సల్లబడుతుందో లేకుంటే ఇంకేటన్నా అయితే చూసుకుంటూ పోవాలి. షేయ్ పార్టీ పెద్ద లీడర్ సోనియా గాంధీ మేడం ఏమంట పక్కకు జరిగిందో అప్పటి సంధి పార్టీ బాధ్యతలన్నీ రాహుల్ గాంధీ సారే మీదేసుకుండు. దేశంలో పార్టీని అధికారంలోకి తెచ్చేదాకా ఆరాం చెయ్యొద్దు అన్నట్లు మస్తు తిప్పలు పడుతుండు. అయితే బీహార్ రాష్ట్రంలో ఓట్ల ప్రచారానికి పోయిన రాహుల్ సార్ను ఓ పిల్లగాడు ఇచ్చంతరమైన ప్రశ్న అడిగిండట. మరి గదేందో మనం కూడా చూద్దాం పార్రి.
అబ్బర కొడుకు పిల్లగాడు పెద్ద సీతువే ఉన్నాడు కదా, చెయ్యిపాటి పెద్ద లీడర్ రాహుల్ గాంధీ సార్ ఏకంగా పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు, పప్పన్న ఎన్నడు పెడతావు సార్ అని అడిగిండికి తమ్ముడు. అసలు ముచ్చట ఏందంటే బీహార్ రాష్ట్రం అరే దిక్కు ప్రచారం చేద్దామని రాహుల్ సార్ పోయిండు. ఇక ఆడకి తమ్ముడు అడ్డం తలిగి సార్ మీరు గింత తిప్పలు పడతారు కదా, మరి లగ్గం ఎన్నడు చేసుకుంటారని అడిగిండు. ఇక తమ్ముని మాట విన్న రాహుల్ సారు ఏమిరా చిన్న మనగాని ప్రశ్న అడిగినావు కదా, నాకన్నా ఎక్కువ నీకే పరిచయం ఉంది, నిమ్మలంగా చేసుకుంటా, మొదలైతే నేను అనుకున్న పని అయితే గాని అన్నట్టు సమాధానం ఇచ్చిండు. సరే ఎన్నడు చేసుకుంటా అనేది సార్ ఇష్టం గాని 55 ఏళ్ళకి వచ్చిన సూత ఇంకా చూద్దాం నిమ్మలంగా అంటుండంటే సార్ మనసులో ప్రధాని కావాలనే కోరిక బగ్గా ఉన్నట్టుంది. అది అయినాకనే చేసుకుంటాడు కావచ్చు అనుకుంటారు చాలా మంది. ఏదేమైనా రాహుల్ సార్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అని దేశం అంతా అనుకుంటున్న యాళ్ళ ఈ తమ్ముడు మాత్రం దేశం అంతా అనుకుంటున్న మాట సాఫ్ సీదా ఏకంగా సార్నే అడిగిండు. మరి సార్ అనుకున్నగా పెద్ద కోరిక ఎన్నడు తీరుతుందో తలవాళ్ళు ఎన్నడు పోసుకుంటాడో ఏమో చూడాలి అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన జనాలు. ఇక గిప్పటి వరకు చెప్పిన ముచ్చట్లన్నీ ఒక ఎత్తు, గీ ముచ్చట ఒక ఎత్తు. మందుబాబులు గీ వార్త వినకుంటేనే మంచిది, తీరా చెప్పినాక గుండెలు వగిలి గుబేలు అయ్యేటోళ్ళు ఉంటే టీవీలకు దూరంగా వర్రి. అదేంది టీవీల ముంగట కూసోమనేది పోయి దూరంగా వర్రి అని అంటది గీ పిల్ల అని అనుకుంటా గరంగా ఆకురి సుమా. మందుబాబుల గొంతెండిపోయేటి ముచ్చట, అందుకే గట్ల అంటున్నా. గీ ముచ్చట తెలిస్తే మందుబాబుల గుండెలు పగులుతాయి కావచ్చు పో. ఏందంటారా 4 వద్దులు మందు కొట్లు బంద్ ఉంటాయి మరి. కాకపోతే అంతటా కాదు, ఒక హైదరాబాద్ పట్టణంలో, అది కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏరియాలనే. ఎందుకంటే ఈడ ఎమ్మెల్యే ఓట్లున్నాయి మరి. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మందు కొట్లు బంద్ పెట్టిల్లు అన్నట్టు అధికారులు. ఈ నెల 9వ తారీఖు నాడు అంటే ఐతారంతో ఓట్లకు ప్రచారాలు ఉడుస్తాయి, మందు కొట్లు మూత పడతాయి అన్నట్టు. అయాల్టికించి ఓట్లు పడ్డ తెల్లారి అంటే 12వ తారీఖు దాకా అన్ని మూత పడ్డట్టే మందుబాబుల మూతులు కట్టేసి వైన్సులు తెరిచేది ఉండదు, రెస్టారెంట్ల కాడ రద్దు ఉండదు, మందు కొట్లు మూత పడతాయి, కళ్ళు దుకాణాలు క్లోజ్ అవుతాయి, బార్లు బంద్ పెడతారు ఈ 4 వద్దులు. అంటే ఇక ఓట్లు ఒడిచిందనక మందు బాబులు సుక్కకు దూరమైనట్టే. ఓట్లయ్యాల కడుపు నిండా దాయినాక లొల్లులు కొట్లాటలు కాకుండా మందు బాబులు నారాజైనా ఏం కాదని 4 వద్దులు ముందుగాలకేంచే మందు దుకాణాలు బంద్ పెట్టిలు అన్నట్టు. కడుపులో సుక్క పడితే అవుతారా మనోళ్ళు, మా లీడరే గొప్ప, మా పార్టీ గెలుస్తుందని గప్పాలు కొట్టుకుంటారాయే. అందుకనే మందు లేకుండా చేసేది కావచ్చు ఎన్నికల సంఘపోళ్ళు. 4 వద్దులు మందు లేకుంటేట రిమ్మ లేకుంటే బొమ్మ కనపడుతుంది అనుకునేటోళ్ళు ముందుగానే పెట్టెలు మోసుకుంటున్నారా కావచ్చు పో. 4 వద్దులకు సరిపోవాలి కదా మరి. గీ ఏరియాలో లేకుంటేంది పట్నంలో బొచ్చాడు మందు కొట్లు, అసంట పోతే కడుపు నిండా బుచ్చుకొని రావచ్చు అనుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ కడుపులో పోసింది కరగక ముందే కండ్లల్లో పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు. సడకుల మీద పీకెలు పట్టుకొని తయారుగా ఉంటారు. తాగింది తవ్వేడైతే కట్టేటి దండగలు మాత్రం దండిగా ఉంటాయి. మళ్ళా జర చూసుకోరే అన్నలు, ఏం చెప్తున్నా. నిన్ని అలా రోడ్డు మీద 10 రూపాయల కాగితం దొరికితేనే అటు ఇటు చూసి లటుక్కున జేబులు వేసుకుంటాం. ఆ టెంక ఆడ నుంచి వెళ్ళి పత్తక లేకుండా పోతాం. అసొంటిది ఓ కన్న మాత్రం తన బండ్లే మర్చిపోయిన బంగారాన్ని కూడా బంగారం లెక్క మళ్ళా తెచ్చి అప్పచెప్పిండు. మరి ఆయన ఎవళ్ళు ఏంది కథ అనేది ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. పోలీసులు షాలో కప్పి షెబ్బాష్ తమ్ముడు అని తారీఫ్ చేస్తున్న ఈ అన్నం చూస్తురు కదా, గీరనేగా డ్రైవరు, పేరు చంద్రశేఖర్. ముచ్చటేందంటే నంద్యాలకెచ్చి సుబ్రహ్మణ్యం లక్ష్మణకి ఇద్దరాలు మొగలు వాళ్ళ కొడుకుతో కూడి అనంతపురంలో ఓ పెళ్లికి హాజరు పడ్డరు. అయితే వస్తోస్తా తాడిపత్తిలున్న బిడ్డకాడి పోదామని అన్న ఆటో మాట్లాడుకున్నారట. కానీ తీర పోయినాక దిగేటప్పుడు బిడ్డను చూసిన మురిపంలో సుట్ కేసును ఆటోలో మర్చిపోయారు. అటు అన్న సూత బండిలో సుట్ కేసు ఉందన్న ముచ్చట చూసుకోకుండా కొంత దూరం పోయినట. ఇగే ఉంది ఇటు సొమ్ములు పోయినాయని ఇంటోళ్ళంతా దేవులాడుతుంటే అటు ఆటో డ్రైవర్ చంద్రశేఖర్ అన్న వాళ్ళు దిగిన తావులో కురుకొచ్చారు. మళ్ళా దిగిన ఎటో పోయిరు ఎక్కడ ఉంటారని చెప్పేసి ఎంత ఎంకులైన సుతా వాళ్ళ జాడ కనబల్లే. ఇగే ఉంది వాళ్ళ కష్టం నాకెందుకు అనుకొని సీదా ఉంచబోయి అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ అప్ప చెప్పిండు. అది తీసుకొని వచ్చాను ఆడ బయట సార్ ఇట్లా చిక్కింది సార్ అంటేనే సరే సీఏ దగ్గర పోదామని సీఏ దగ్గర చక్కగా తోలిపోయారు. సీఏ దగ్గర పెట్టేశాను. ఏం తెచ్చేవారా అంటే ఇది ఇట్లా జరిగింది సార్ అని చెప్పాను. సరే అని చెప్పి కానిస్టేబుల్ వీడియో చూపించేసి ఓపెన్ చేయండి నాతోనే ఓపెన్ చేయించారు. దాంట్లో ఓపెన్ చేస్తే నక్లీస్ పెద్దది, అది రోల్డ్ గోల్డో నాకు తెలియదు. 2 గాజులు కమ్మలు ఉన్నాయి. నాకేం తెలుసు ఏమో సార్ అండి, ఏమో లేరా మనకేం తెలియదు, అవన్నీ ఎట్లా పెట్టేసాయి తర్వాత చూద్దాంలే అని చెప్పి ఆవిడ పెట్టేసి వెళ్ళిపోయారు. అదన్నట్లు ఇక సొమ్ములు పొడగొట్టుకున్న వాళ్ళకి ఫోన్ కొట్టి స్టేషన్ పిలిచిరు పోలీసులు. అవి చూపించి మీవేనా అమ్మా ఈ సుట్ కేసు సొమ్ములు అని అంటే హౌసారు మాయ అని తీసుకురు వాళ్ళు. అటు వెనుక కస్టమర్ల సొమ్ముకు ఆశపడకుండా గింత నియత్ చూపించినవంటే నిజాయితీ ఇంకా బతికే ఉందని వాళ్ళతో పాటు పోలీసులు సుతా అన్నను మస్తు మెచ్చుకుర్రు. చాలువ కప్పి భుజం తట్టిర్రు.
తర్వాత మేము ఎక్కడికి ఎక్కినామో అక్కడికి వెళ్ళినాము. అక్కడ వేరే ఆటో డ్రైవర్ని అడిగి ఇతని నెంబర్ తీసుకున్నాము. ఇతను అప్పటికే సబ్మిట్ చేశారని చెప్పారు. ఇతని ఆటోలో ఎక్కి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంది. థ్యాంక్స్ అతనికి, చాలా థ్యాంక్స్. మొత్తానికి పోయినాయి అనుకున్న సొమ్ములు మళ్ళా దక్కినాయి అన్నట్లు 12 తులాల బంగారు సొమ్ములు అడగవి. కానీ ఈ చంద్రశేఖరన్న కాకుండా ఇంకోలు అయితే ఏహే ఇక జాలపా ఇవాళ పండుగ పడినది అని అనుకుంటోళ్ళు. కానీ అన్న మాత్రం అట్లా కాకుండా నియతగా పనిచేసి డ్రైవర్ అంటే గిట్లుండాలి అని చూపించుడు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఫోన్లు చూసుకుంటా బండ్లు తోలకుర్రా నాయన, అది మీకే కాదు మీ ఎదురుగా వచ్చేటోళ్లకు కూడా చాలా రిస్క్ అని ఎంత చెప్పినా కూడా కొందరు అస్సలు వింటలేరు. పాటలు వినుకుంటా కొందరు, రీల్స్ చూసుకుంటా కొందరు, ఫోన్లు మాట్లాడుకుంటా పోయేటోళ్ళు కొందరైతే ఇగో గీ డ్రైవర్ అన్న ఏకంగా గీ కారే ముంగటేసుకుండు చూడుర్రి. టక్కర్లు కావాలంటే ఏ గంటలు పోయింటే అక్కర్లేదు, కళ్ళు మూసి తెరిచే లోపు జీవితాలు తెరల మరల అవుతాయి. అసొంటిది బండ్లు తోలే డ్రైవర్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏం కథ. కానీ ఓ ప్రైవేట్ బస్ డ్రైవర్ ఫోన్లో వీడియో చూసుకుంటూ బండి తోలిండు. ఏదో తాతిపరంగా కాలు బాగా చాపుకున్నట్టు, బండి పక్క కాపి బాతకాని కొడుతున్నట్లు ఏకంగా డాష్ బోర్డు మీద ఫోన్ పెట్టి అదేదో వీడియో చూసుకుంటూ బండి తోలిండు. డ్రైవర్ బాధ్యత మార్చిండు. సరిగ్గా ఏడైందేమో తెలియదు కానీ బస్ ఎక్కిన ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాకి ఎక్కిస్తే గిర్ర తిరుగుతుంది. ఇట్లా చేస్తే టక్కర్లు కాకుండా ఇంకేమైతాయి అని తీరు కామెంట్ రాసుకొస్తున్నారు నెటిజన్లు. వీడియో తీసే బదులు డ్రైవర్ కు బుద్ధి చెప్పొచ్చు కదా అని ఒకలంటే ఇటువంటి బాధ్యత లేని డ్రైవర్ల వల్లనే పానాలు పోతున్నాయని కొందరు, ఇంటికాడ చూసింది సాలలేదు అనయా ఇప్పుడు చూస్తున్నామని కొందరంటే బండి దోలుకుంటా మరీ చూడాల్సినంత అక్కడ ఏముందని ఇంకొందరు. ఇట్లా ఎవరు దోషిన కామెంట్లు వాళ్ళు రాసుకొస్తున్నారు. అయినా రాత్రి ప్రయాణాలంటే డ్రైవర్ అన్నలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏం కథ. బండిలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు మొత్తం డ్రైవర్ అన్న చేతుల్లోనే ఉంటాయి. అసొంటిది కంటికి రెప్పోలే గమ్యం తీసుకుపోవాల్సింది పోయి ఈ అడ్డమైన పనులేంది అని గరం అవుతున్నారు చాలా మంది. మరి ఇక డ్రైవర్ అంటే బండి నడిపేటోళ్ళమే కాదు, బండిలో ఉన్నోళ్ళ పానాలను సుధా కాపేటోళ్ళమని ఎన్నడూ తెలుసుకుంటారో ఏమో చూడాలి.